అందరికీ హాయ్ అండి. ఇంకా ఉదయమే బాబావారి పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం మన చెట్లకు ఉన్న వైట్ పువ్వులన్నీ కోసి పెట్టాను. కొంచెమే పూసినాయి. సరే అవన్నీ సరిపోతాయిలని ఇంకా కనకాంబరాలు వైట్ పువ్వులు ఉన్నాయి కదండి, ఇంకా పెట్టి పూజ చేసుకొని ఇంకా స్వీట్కి రొటీన్గా బొట్టు పెడతాను కదా. అది చూసారా, పడుకొని మంచి నిద్రలో ఉన్నట్టుంది కదా, కానీ నిద్రపోదాయండి, చూస్తూ ఉంటుంది. బొట్టు పెట్టేసాను. ఇంకా అవన్నీ బాబావారి దగ్గర పుస్తకాలండి. అవి ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బాగా చదివి దాన్ని మధ్యన చదవడానికి టైం కుదరట్లేదు. కానీ ఇంకా టిఫిన్ ఇలా రొట్టి వేసేసుకున్నాను. ఇడ్లీ పిండి ఉంది కదా అని రొట్టి వేసుకొని స్వీట్కి నాకు ఇద్దరం తినేసాక అప్పుడు మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ చేస్తున్నాను. 12:30 ఆ టైం అయిందిలేండి లంచ్ రెడీ చేస్తున్నప్పటికి. ఇంకా చికెన్ మన ఫేవరెట్ కదండి, అందులో స్వీట్ కూడా ఈ మధ్యన బాగా ఇష్టపడుతుంది. అది చూసారా, వాసన వచ్చేసరికి అది ఎలా చూస్తుందో. ఇంకా కూర కూడా అయిపోవచ్చింది. ఇంకా హాట్ బాక్స్లోకి తీసేసి ఇంకా పక్కన పెట్టేసానండి. ఇంకా దానికి స్వీట్కి కూడా అన్నం పెట్టేసాను. అది అన్నం తినేస్తుందో కూడా. అప్పటికి లేట్ అయింది లేండి పాపం. ఇంకా తను వచ్చేటప్పుడు ఇలాగా పొత్తులు పట్టుకొచ్చారండి, జొన్నపొత్తులు. అవి చిన్ని చిన్ని జొన్నపొత్తులు చూసారా, స్వీట్కి కూడా చాలా ఇష్టం. ఇంకా పులిహోర కూడా ఎవరో ప్రసాదం ఇచ్చారంటే అది స్వీట్ చూడండి ఎలా తింటుందో. పులిహోర కూడా ఇష్టంగా తినేస్తుంది మా స్వీట్. అందులోనే స్వీట్కి మామూలు మనం తినేవే ఇష్టపడుతుంది. అవే వేరే ఏదన్నా అయితే పులిహోర అటువంటివి తింటే అస్సలు తినవండి, కానీ స్వీట్ తింటుంది. ఇంకా నేను వంటగదిలోకి ఇంక ఈవినింగ్ అయిపోయిందిలే అండి. ఇంకా తను వెళ్ళిపోయారు కాఫీ తాగేసి. ఇంకా నేను వంటగదిలోకి వచ్చి గిన్నెలే కడుగుదాం కదా అని చూస్తే ఇక్కడ గ్రైండర్కి కవర్ వేయలేదండి. ఇంక మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకా అలా మర్చిపోతాను కదా అని గ్రైండర్కి కవర్ వేసేస్తున్నాను. లేకపోతే అండి ఇంట్లో మాకు ఒకటి తిరుగుతుందండి. ఏంటనుకుంటున్నారా, ఎలక్క అండి. ఆ ఎలక మాత్రం అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా అది ఇంకా అక్కడే గ్రైండర్ పక్కనే ఉంటుందండి. నేను ఏదైనా పని చేస్తే బయటకు పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా అందుకే మళ్ళీ ఆ గ్రైండర్లోకి ఏమన్నా వెళ్తుందేమో అనుకొని ఇంకా నేను గ్రైండర్కి కవర్ వేసేస్తున్నాను. లేకపోతే డస్ట్ అది పడిపోద్ది. అయినా మనం పప్పు వేసేటప్పుడు ఎలా కడుగుతాను అనుకోండి, కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా, అందుకోసమని కవర్ వేసేస్తాను. ఎందుకో లైట్గా దగ్గు వస్తుందండి, అందుకే కొంచెం వాయిస్ కూడా స్లోగా వస్తుంది. చూసారా, గొంతుకు వాయిస్ బాగోకే. మార్నింగ్ కూడా నేను నిన్న వీడియో కూడా పెడదామనుకున్నాను, కానీ ఇంకా చెప్పడానికి వీలు అవ్వలేదని పెట్టలేదండి. ఇంకా సరే ఇప్పుడన్నా పెట్టాలి కదా అని పెడుతున్నాం. ఇంకా వాయిస్ అలాగే చెప్తున్నాను, స్లోగా వస్తున్నా సరే. ఇంకా మొత్తం గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నానండి. ఇంకా గిన్నెలు కడిగిస్తాను అనుకోండి, ఇంకా పెద్ద పని ఉండదు. ఇవాళ అయితే ఇంకా మోటార్ ఆన్ చేయలేదండి, పైకి వెళ్ళలేదు. అంటే వాటర్ ఉంది కదా అని. ఇంకా నెక్స్ట్ ఏమో కొంచెం బట్టలు అవి ఉన్నాయండి ఐరన్ చేయాల్సినవి ఇంకాను. అందులో 3 days నుంచి చేస్తున్నాను కదా, 3 రోజుల నుంచి చెయ్యి ఒకటి బాగా పెయిన్ వస్తుందండి. దానివల్ల అందులో అలా చేయడమేమో చాలా బట్టలు ఇంకా పెయిన్ వస్తుంది కదా, ఈ రోజుకి రెస్ట్ ఇచ్చేద్దామని నేను బట్టలు ఐరన్ చేయలేదు. అవి కూడా మరుసటి రోజు చెయ్యాలండి, ఇంకా వీలు చూసుకొని. ఇంకా అలా మొత్తం మీద 2 days ఉంటాయిలేండి. మొత్తం 2 days అయితే అయిపోతాయి. ఇంకా తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటి కడగాలండి పైన. అది మాత్రం చాలా పెద్ద పని మాట అండి. ఎందుకంటే అది కొంచెం బాగా బ్లాక్ అయింది బయట కట్టాను. మొత్తం క్లీన్ చేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదండి. మెయిన్ వాటర్ ట్యాంక్ ఎప్పటి నుంచో కడగాలనుకుంటున్నాను, కానీ కడగడానికి అవ్వట్లేదు. అందులో నేను ఒకటి కడగాలేమోనండి, తనేమో కొంచెం కూడా సాయం చేయరు. నేనే చేసుకోవాలి శుభ్రంగాను. అది వీలు చూసి ఇంకా నేను అది కూడా కడిగేస్తాను. అంటే ఈ ఐరన్ బట్టలు చేయటం అయిపోయింది అనుకోండి, ఇంకా వాటర్ ట్యాంకే కడగడం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈ అట్ల పైన మొత్తం అవన్నీ కడిగిస్తాను. ఇంకా నైట్ తను ఏవో భోజనాలు తనకు ఉన్నాయన్నారు, ఫంక్షన్ మీటింగ్ భోజనాలు ఉన్నాయన్నారండి. ఇంకా స్వీట్కి నాకే కదా, ఇంకిద్దరం కొంచెం మళ్ళీ రొట్టి వేసుకొని కొంచెం చికెన్ కర్రీ ఉంటుంది కదండి, అది నంచుకొని తినేస్తాము. అది కూడా ఇబ్బంది పెట్టదులేండి, అన్నం కావాలని ఏది పెట్టినా తినేస్తుంది పాపం, అడ్జస్ట్ అవుతుంది అండి. అందుకే మాకు స్వీటీ అంటే అంత ఇష్టం, ఇబ్బంది పెట్టదు కాబట్టి. అయినా దానికి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది లేండి, మేము ఏది తింటే అది తిన్నాం. ఒకవేళ మేము రైస్ పెట్టుకొని తిన్నా దానికి, ఒకవేళ మేము టిఫిన్ తిన్నామనుకోండి, దానికి రైస్ పెట్టాననుకోండి దానికి టిఫినే కావాలంటుంది. దానికి మేము ఏది తింటే అదే కావాలని అంటుంది మాట అండి స్వీటీ. ఈ మధ్యన బెడ్ మీద ఒకటి పడుకుంటుంది కదండి, వద్దని చెప్తే కాసేపు ఏడుస్తుంది. కాకపోతే ఇంకా పడుకొని ఇవ్వట్లేదు లేండి, ఇంకా కిందనే పడుకుంటుంది దాని పరుపు పైన. ఇంకా 2-3 సార్లు దెబ్బలాడతాయండి, మళ్ళీ అడగదు కూడాను. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయింది. మళ్ళీ స్వీటీ ఏం చేస్తుందని, అందులో అది సైలెంట్గా ఉందంటే ఏదో చేస్తుందని అర్థమైంది. లేకపోతే పడుకొని ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుందండి నా వెనకాల నేను పని చేసుకుంటున్నప్పుడు అల్లాను.
కానీ ఈరోజు మాత్రము వెనకాల లేదండి, చూస్తున్నాను కానీ అది మాత్రం చక్కగా ఏదో చేస్తుంది. సర్లే గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం కదా అని ఇంకా ఇవన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నాను కడిగేసి. ఇంకా మార్నింగ్కి పెద్ద పని ఉండదండి. ఇక స్వీట్కి నాకు ఒక 2 అట్లు వేసేసుకుంటే ఒకటి, కానీ ఇంకా అవి కూడా కడిగిస్తాను అనుకోండి, ఇంకా పెద్ద పని ఉండదు కదా. ఇంకా గిన్నెలన్నీ పూర్తయిపోయినాయి కదా అని ఇంకా లైట్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇదిగోండి చూసారా స్వీట్ ఏం చేస్తుందంటే పడుకొని ఉన్నదండి. అది సైలెంట్గా ఉంటుందండి, అస్సలు అల్లరి చేయదు. ఆ పెడితే తింటుంది, లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది. ఇంకా ఆ స్వీట్కి నాకు రొట్టె వేసేసుకున్నాం నైట్ టిఫిన్కి. ఇదిగోండి చూసారా స్వీట్ ఎలా చూస్తుందండి, అన్నీ గమనిస్తుందండి, అన్నీ అర్థమవుతాయి. చెప్పిన మాటలు మేము జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి దానికోసం కూడాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.